ఈరోజు బైబిల్ అధ్యయనం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొత్తం 21 వచనాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, మేము మీ వాక్యాన్ని చదివినప్పుడు మా మనస్సులను పునరుద్ధరించి మాకు అవగాహన కల్పించండి. మీరు మా సమయాన్ని ఆశీర్వదించి మీకు దగ్గరగా రావడానికి మాకు సహాయం చేయండి. యేసునామంలో ఆమెన్. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. భూమి మీద మనగుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనికాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకుననపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదుగాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకునగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే, మరియు ఆయన తన్మ అను సంచకరువును మనకనుగ్రహించియున్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమైయున్నాము. ఇట్లు ధైర్యము గలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టులమైయుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కావున మేము ప్రభువు విషయమైన భయమునెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడియున్నామని నమ్ముచున్నాను. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదుగాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెడ్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ధిగల వారమైతిమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగిలేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకునుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందు నేడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను. 21 వచనాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకుని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.